హలో అందరికీ వెల్కమ్ టు కోటప్రోల్కా కిచెన్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీలోకి వెళ్ళే ముందు మంచి కొటేషన్. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాటు మీ భవిష్యత్తును మారుస్తుంది. ఈరోజు మంచి కొటేషన్ అయితే ఇదండి. ఈవినింగ్స్ టైంలో మన ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ అందుబాటులో లేనప్పుడు రెండే ఇంగ్రీడియంట్స్తో మనమైతే ఇలా ఈవినింగ్ స్నాక్ రెసిపీగా ఇవైతే వేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. గోధుమ పిండి, బియ్యం పిండి, బెల్లం ఉంటే చాలు. చక్కగా సాఫ్ట్ అండ్ టేస్టీ యమ్మీ గోధుమ పిండి బెల్లం దోశలు అయితే వేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దీని ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. గోధుమ పిండి బెల్లం దోశలకి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే 2/3 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. మీరు స్వీట్ సరిపడా తీసుకోండి. సాల్ట్ చిటికెడు, మీరు తినేదాన్ని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి గోధుమ పిండి, బియ్యం పిండి, అలాగే మనం తురుముకొని పెట్టుకున్న బెల్లం. ఈ మెజర్మెంట్స్ కప్స్ వచ్చేసరికి నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఈజీగా మనకి మెజర్మెంట్స్ అనేవి అర్థమైపోతే చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది ఏ రెసిపీ అయినా. చిటికెడు ఉప్పు వేసుకొని ముందుగా పిండిలో బెల్లం అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఎవరైనా చేసేసుకోవచ్చు. వితిన్ 2 minutesలో అయితే ఈవినింగ్ స్నాక్ రెసిపీగా ఈ బెల్లం దోశలు వేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలైనా అప్పటికప్పుడు పిల్లలకి వాళ్ళ ట్యూషన్ నుంచి, స్కూల్ నుంచి వస్తారు కదా, అప్పుడు వాళ్ళకి ఇలా వేసి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారనమాట. ఎందుకంటే స్వీట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది యాడ్ చేస్తూ కలిపేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను బెల్లం అనేది తురిమి తీసుకున్నాను కాబట్టి మనకి ఎక్కువ టైం అనేది పట్టదు కరగటానికి. ఇలా దోశ ప్యాటర్న్ కన్నా కొంచెం థిక్గా ఉంటే చాలండి. ఇలా కలిపేసుకున్నాను. కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఇలాగా ఈ గరిటతో పిండి వేసి జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేయండి చాలు. ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. ఈ దోశ వచ్చేసరికి కొంచెం మన నార్మల్ మినప్పిండి దోశ కన్నా కొంచెం మందంగానే ఉంటుంది. కొంచెం అట్టు అనేది వేగిన తర్వాత సైడ్స్ అంతా ఆయిల్ అనేది వేసేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఒక 50 seconds పాటు ఆ అట్టుని వేగనిస్తే చక్కగా చూసారా సైడ్స్ అంతా ఇలా పైకి లేస్తుంది. సింపుల్గా ఇలా పైకి సైడ్స్ అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట. మనం ఇబ్బంది పడవసరం లేదు. ఇన్ కేస్ మీకు దోశ రావట్లేదు అనుకోండి, ఇంకొంచెం బియ్యం పిండి కలుపుకోండి, వచ్చేస్తుంది. రావట్లేదని కంగారు పడిపోవద్దు. ఇలాగ సైడ్స్ ఎడ్జెస్ అంతా ఒక సైడ్ నుంచి అంటే చక్కగా వచ్చేస్తుంది. ఇలాగా ఒక సైడు 2 సైడ్లు చక్కగా వేయించేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలాగా ఇంకో దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇలా గరిటెతో పిండి తీసేసుకొని పాన్ హీట్ అయిన తర్వాత చక్కగా ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా లైట్గా స్ప్రెడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం అట్టు వేగిన తర్వాత ఆయిల్ అనేది సైడ్స్ వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక 50 seconds పాటు అట్టుని రోస్ట్ అవనివ్వండి. రోస్ట్ అయిన తర్వాత సైడ్స్ ఎడ్జెస్ నుంచి చక్కగా మనం దోశ అలా తీస్తాం, అలా తీసేసుకుంటే ఈ గోధుమ పిండి బెల్లం దోశ రెడీ అయిపోతుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎంతో సింపుల్ అండ్ ఈజీ. టైం కూడా ఎక్కువ పట్టదు. 2-3 ఇంగ్రీడియంట్స్తో అయితే ఈ గోధుమ పిండి బెల్లం అట్టు అయితే వేసేసుకోవచ్చు. ఇలా 2 పక్కల వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. చాలా సాఫ్ట్గా, టేస్టీగా, యమ్మీగా ఉంటుంది అనమాట. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా నేను మిగతా పిండితో కూడా దోశలు వేసేసుకొని మీకు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇదిగోండి, ఇలా నేనైతే 4 దోశలు వేసాను అనమాట. చూస్తున్నారు కదా, చక్కగా ఎక్కడ అంతా విరిగిపోకుండా నీట్గా వచ్చేసాయి. చూస్తానికి కూడా చాలా బాగున్నాయి కదా, నార్మల్ చపాతీలాగా అనిపిస్తుంది. చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా ఉన్నాయండి. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరైనా ఈజీగా తినేస్తారు.
ఇంకా చట్నీతో పని లేకుండా స్వీట్ దోశ ఇలా వేసేసుకోవచ్చు అనమాట. బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా ఫ్లఫీగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో